ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ సాయినాథాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణాశ్రమ లేఖలు. సూరినాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద పద్మాలకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ, ఆ అమ్మ అందించిన ప్రతి ఒక్క లేఖను మనము రమణాశ్రమంలోనే ఉండి చక్కగా చూసినట్టు, మనతో రమణుల వారు మాట్లాడినట్టు మనకి ఇంత చక్కగా అందించిన సూరినాగమ్మ గారికి ఎన్ని నమస్కారాలు చేసుకున్నా చాలదు. లేఖ 28 బ్రహ్మాస్త్రము. తేదీ 22/1/46. నిన్ననో మొన్ననో ఒక పిల్లవాడు 18 ఏళ్ళు ఉండవచ్చు, ఎక్కడి నుంచో సైకిల్ మీద వచ్చాడు. హాల్లో పావుగంట కూర్చున్న తర్వాత భగవంతులను సమీపించి, ఓంకారం దాటాక ఎక్కడ అనగాలి అని ప్రశ్నించాడు. భగవాన్ చిరునవ్వుతో పరిహాసంగా, ఓహో అల్లాగా, నీవిప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళతావు, ఏం తెలుసుకోవాలి, అసలు నీవెవరు, అది ముందు చెబితే తరువాత ఓంకారాన్ని గురించి ప్రశ్నింతుగాని అన్నారు భగవాన్. అది నాకు తెలియదే అన్నాడు ఆ చిన్నవాడు. నీవున్నావన్న మాట స్పష్టమే గదా, నీవెలా ఉన్నావు, ఎక్కడున్నావు, అసలు నీ స్వరూపమేది, అది తెలుసుకో ముందు. తెలిసిన తర్వాత ప్రశ్న వస్తే అడుగుదువు గాని, ఓంకారం ఎక్కడ అడిగితే మనకెందుకు, అణిగిన వెనక ఏముంటే మనకెందుకు, నీవెక్కడ అణుగుతున్నావు, ఎలా వస్తున్నావు, నీ స్థితి గతి ముందు తెలుసుకుంటే మిగతా సంగతి ఆలోచిద్దాం అని భగవాన్ అనేసరికి బదులు చెప్పలేక నమస్కరించి వెళ్ళాడా కుర్రవాడు. పృచ్ఛకుల కింతకంటే బ్రహ్మాస్త్రం ఏమున్నది, దాన్ని ప్రయోగించారంటే మరి మాట్లాడలేరు సుమా. నీవెవరో తెలుసుకోమ్మనే ఈ బోధకు బ్రహ్మాస్త్రమనే పేరెవరు పెట్టారమ్మా అని అంటావేమో. 2-3 ఏళ్ల క్రితం ఒక సన్యాసి వచ్చి, అది చదివాను ఇది చదివానంటూ శ్రీవారిని ఏమేమో ప్రశ్నిస్తూ ఉంటే, నీవెవరో తెలుసుకోమనే పాయింట్తోనే చాలాసేపు సమాధానాలు ఇస్తూ వచ్చారు భగవాన్. కడక అతడు వితండవాదంలోకి దిగేసరికి భగవాన్ దృఢ స్వరంతో, ఇన్నిసార్లు ప్రశ్నిస్తూ ఇంత వాదం చేస్తున్నావే గాని నీవెవరవు అనే ప్రశ్నకు బదులు చెప్పవే, ముందు నా ఈ ప్రశ్నకు బదులిచ్చి తరువాత వాదించు, అప్పుడు నేను సమాధానమిస్తాను. ఆ వాదించేదెవరో ముందు చెప్పు అని గట్టిగా అడిగారు. అతడందరికీ ప్రత్యుత్తరమీలేక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేనా భావం తీసుకుని దివ్యాస్త్రం అనే పేరుతో 5 పద్యాలు రాసి చూపితే భగవాన్ నవ్వుతూ, పూర్వం నాయన గణపతి ముని ఇక్కడున్నప్పుడు కపాలి కూడా ఇక్కడే ఉండేవారు. వారు నన్నేదైనా ప్రశ్నించాలంటే ముందే చేతులు జోడించి, స్వామి స్వామి స్వామి, మీ బ్రహ్మాస్త్రం ప్రయోగించకుండా ఉంటే ఒక్క ప్రశ్న అడుగుతాను అనేవారు. ప్రసంగం మధ్యలో అసలు నీవెవరువు అని నా నోట వచ్చిందంటే అయ్యింది, బ్రహ్మాస్త్రం ప్రయోగించారు, ఇంకేం మాట్లాడేది అనేవారు. వారు బ్రహ్మాస్త్రం అంటే మీరు దివ్యాస్త్రం అన్నారన్నమాట అని సెలవిచ్చారు. ఆ తర్వాత నేను కూడా బ్రహ్మాస్త్రం అనే వాడుతూ వచ్చాను. నిజంగా ఈ అస్త్రానికి లొంగని వారెవ్వరూ? సకల వేదాంత సారంబు సంగ్రహించి యాత్మచిద్విహీనలో బుటం బమరబెట్టి ధ్యానమను సానబట్టిన నెవ్వండ ననుచు వెడలిన దివ్యాస్త్ర మగునుగాదే.
ఇది ఆ పద్యం అని మనకి ఎంతో చక్కగా సూరినాగమ్మ గారు మనకి అక్కడ కనులకు కట్టినట్టుగా భగవానులు ఏం మాటలు అన్నారు, అక్కడ వారికి ఎవరిని చూశారు, వారికి ఏం చెప్పారు భగవాను, వారు అడిగిన ప్రశ్నల్ని మనకి ఇంత చక్కగా కనులకు కట్టినట్టు వీణులు విందుగా అందించిన సూరినాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఓం నమో భగవతే రమణాయ, ఓం నమో భగవతే సాయినాథాయ. ఓం శాంతి శాంతి శాంతి.